నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం అయితే మనము రెయిన్బో ఆర్ట్స్లో ఉన్నాం. మన లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఇది మన ఫినిషింగ్ వర్క్ అండ్ ఫిట్టింగ్ వర్క్ ఉండే, ఇంకా అప్పుడు కొద్దిగా మీద ఉండే. ఇది మొత్తం వచ్చేసి మనం లొకేషన్ చూపిస్తా. ఇది వచ్చేసి మన శంషాబాద్ రూట్. మొత్తం ఇది అపోజిట్ అనిపిస్తుంది శంషాబాద్ రూట్. ఇది మన జల్పల్లి నుంచి స్టేట్ వచ్చినాక 5 కిలోమీటర్ తర్వాత రైట్ వచ్చి కొద్దిగా ముంగడికి వచ్చినాక మన రెయిన్బో ఆర్ట్స్ ఉంది. అదేవిధంగా మనం ఫ్రెండ్స్ మన లోపలికి వెళ్ళి మన లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం పెండింగ్ అంటే ఫిట్టింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఉండే. సార్ లోపలికి వెళ్ళి మన వర్క్స్ ఏమేమైంది, ఎట్లా అయినాయి, ఫినిషింగ్ వర్క్ మన లాస్ట్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఒకసారి లోపలిగా మనం ఈ వీడియోలో డీటెయిల్స్గా చూసాం. ప్రస్తుతం అయితే మనం వర్క్షాప్ లోపలికి వచ్చేసినాం. వర్క్షాప్ లోపల ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మన ఇంకా పనులు అయితే చాలా ఫాస్ట్ అవుతున్నాయి. చూడవచ్చు మన కారిగర్స్ అండ్ చూడవచ్చు ఫ్రెండ్స్, మన కారిగర్స్ చాలా అంటే చాలా ఫాస్ట్. అండ్ ఇదే విధంగా మనము ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. యూనిక్ అంటే యూనిక్ మోడల్ గణేశుడు, ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క కాటన్ మొత్తం అలాగ ఉంది. సో చూడవచ్చు ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడవచ్చు మొత్తం ఫిట్టింగ్ వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే మనము కలర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక కలర్ 40-50% బాడీ కలర్ కొట్టి పెట్టారు. యూనిక్ అంటే యూనిక్ మోడల్ గణేష్ వస్తున్నాయి. హైట్ వచ్చేసి 15 feet 14 feet, ఇక్కడ 4 feet నుంచి 15 feet వరకు ఉంటుంది మన బొజ్జ గణపయ్య. సో మొత్తం ఇది మొత్తం స్టాండింగ్ పొజిషన్లో మీకు ఒక్కొక్క విగ్రహం చూపిస్తాను. ఈ డమరు, ఈ డమరు మీద మన స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జ గణపయ్య. ఇంకా బాడీ కలర్ అయింది, ఇంకా ఫినిషింగ్ వర్క్ పెండింగ్ ఉంది. అదేవిధంగా కొంచెం ముంగడికి వెళ్ళి ఉంటే మన లక్ష్మీ దేవత మోడల్, మన బిందెల పైసలు పడే ఒక ఎలా అంటే మీ ఫోటో యూనిక్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మన 3 ఏనుగులు ఉన్నాయి. ఏనుగుల మీద మన స్వామివారు స్టాండింగ్ పొజిషన్లో బిందె చేలా ఉంది, అంటే లక్ష్మీదేవత మోడల్లా. ఈ బిందెలకి వెళ్ళి మొత్తం కాన్సెప్ట్ పైనాక నేను మాట్లాడడం జరిగింది. బెండింగ్ బార్ పెట్టి చిన్న కాయిన్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కాయిన్స్ పెట్టి నీట్గా ఎలా అంటే మన డబ్బులు పడేట్లు మొత్తం చూపిస్తారంట. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకో యూనిక్ మోడల్ ప్రస్తుతం అయితే మనం ఇది కొద్దిగా దూరంతో చూపిస్తాం. ఎలా అంటే తామర పువ్వు. ఫస్ట్ అయితే మనం కింద ఒక బేస్ గద్దిలాగుంది. గద్దిలాగా తర్వాత మనము అదేవిధంగా ఉద్దే మీదికి పోయిన ఉంటే తామర పువ్వు లోపల మన తాబేలు బాడీ నుంచి మన బ్లూ కలర్లో స్టాండింగ్ పొజిషన్లో మన గణపయ్య ఎలా అంటే బాలాజీ మోడల్ లాగా మొత్తం యూనిక్ అంటే యూనిక్ అనిపిస్తుంది మొత్తం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా ముంగడికి వెళ్దాం. అదే చూడవచ్చు మన శంఖం మీద స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జ గణపయ్య చేల గదా పట్టుకొని, ఇది ఎలా అంటే మీకు అష్టభుజ ఉంది. చాలా అంటే చాలా యూనిక్ స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు చాలా అంటే చాలా అందంగా ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం శంఖం. ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ముంగడికి వెళ్ళి ఇంకా చూద్దాం. మన ఇది ఒక శంఖం, ఇది ప్లేన్ శంఖం ఉంది. ఇది శంఖం మీద అష్టభుజ ఎప్పటిదాకా చూసినాం. ఇదేమో మన నార్మల్ శంఖం మీద స్టాండింగ్ పొజిషన్లో మన స్వామివారు చూడవచ్చు మీరు స్టాండింగ్ పొజిషన్లో. ఇంకా అంటే చాలా చాలా యూనిక్ మోడల్స్ అన్ని. ఇట్లా పర్వతాలు ఉన్నాయి. పర్వతాల కొద్దిగా ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జ గణపయ్య చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యూనిక్గా 6 భుజాలతోని మన స్వామివారు ఎట్లా అంటే కిరీటం, బాలాజీ స్వామి కిరీటం ఉంటుంది కదా, సేమ్ అదే మోడల్లో మన గణేశుడు ఉంది. కింద చూస్తుంటే మొత్తం పెద్ద పర్వతం మీద కొండలు. అది మొత్తం స్టాండింగ్ లాస్ట్ చూసిన అవుట్పుట్ చాలా అంటే చాలా అందంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్వామివారి స్టాండింగ్ పొజిషన్లో చిట్టెల్గా చూడొచ్చు. మన ఎలుక వచ్చేసి దగ్గర 10 ఫీట్ల మీద మన ఎలుక మీద మన బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. ఫ్రెండ్స్ మీద చూడొచ్చుడే చాలా అంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది మొత్తం. నెక్స్ట్ వచ్చేసి మన ఇది ఒక యూనిక్ మోడల్ ఇది మొత్తం చాప అవతారంతో మన స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జ గణపయ్య. నేరేపోటు దగ్గర వచ్చేసి
ఒక 15-16 ఫీట్స్ వరకు ఉంటుంది. అదే ఇంకా మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది సేమ్ స్టాండింగ్ పొజిషన్లో మన చాప అండ్ ఆ విగ్రహం ఇవి కొంచెం డిఫరెంట్. అండ్ అదేవిధంగా చూడవచ్చు మన స్వామివారికి గోల్డ్ వర్క్ చాలా అంటే చాలా హెవీ ఉంది, మొత్తం సేమ్ బాలాజీ టైప్. అదే మనం ఇంకో యూనిక్ మోడల్ చూద్దాం. ఇది ఒక యూనిక్ మోడల్ మన చందమామ మీద చేయిల వీణ పట్టుకొని మన సరస్వతి మోడల్. అదేవిధంగా మన బ్యాక్ సైడ్ చూస్తుంటే మన స్వామివారికి ఈ దేవత ఎవరు కొంచెం ఐడియా లేదు నాకు, కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేసి మన కార్తికేయ మోడల్, అంటే అయ్యప్ప స్వామి మోడల్ చాలా చాలా యూనిక్గా ఉండేది ఫ్రెండ్స్. మన ఎలా అంటే మీకు చూపిస్తాం మొత్తం. ఇది అయ్యప్ప స్వామి మోడల్. ఇది ఎలా అంటే మన కింద వచ్చేసి మన నెమలి మన కార్తికేయ రూపంలోని అయ్యప్ప స్వామి. సేమ్ మన అయ్యప్ప స్వామి మోడల్లా మన గణేశుడు ఒక 12-15 ఫీట్స్ వరకు ఉంటుంది. చాలా అంటే చాలా యూనిక్ మోడల్. అదేవిధంగా మనం ఇంకో యూనిక్ మోడల్ చూద్దాం. ఇది ఒక యూనిక్ మోడల్ మన ముంబై స్టైల్ అండ్ కొద్దిగా సోలాపూర్ మొత్తం కలిపి మన బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద పెద్ద చెవులతోనే చాలా చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అందంగా. ఇదంటే మొత్తం బాడీ కలర్ మొత్తం కొట్టి పెట్టేశారు. ఇంకా ఫైనల్ ఫిట్టింగ్, ఫైనల్ పెయింట్ అండ్ గోల్డ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూడవచ్చు తామర పువ్వు మీద సిట్టింగ్ పొజిషన్లో శంఖం మీద బోలా శంకరుడు మన చూస్తుంటే చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకో యూనిక్ మోడల్ చూపిస్తాం మీకు. చాలా అంటే చాలా హైట్ అండ్ సిట్టింగ్ పొజిషన్లో మన శంకరుని అవతారంలో యూనిక్ అండ్ యూనిక్ ఫ్రెండ్స్. ఇది చాలా ఫ్రెండ్స్ మన ఇది ఒక యూనిక్ మోడల్లో మన గణేష్. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మన ఎలిఫెంట్స్ ఉన్నాయి. గద్ది కాళ్ళ కింద మన గద్ది అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం మన స్వామివారికి ఎలిఫెంట్స్. అదేవిధంగా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ మన సరస్వతి మోడల్లో చేయిల వీణ పట్టుకొని సేమ్ యూనిక్ అంటే యూనిక్ మోడల్ ఉంటుంది. ఇది ఒక 12 ఫీట్స్ కాకుండా మన బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. ఇంకా జ్యువెలరీ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చాలా అంటే చాలా యూనిక్ మోడల్గా ఉంది గణేశుడు మనకు. ఫ్రెండ్స్ మన ఇది ఒక యూనిక్ మోడల్ మన శంకరిని అవతారంలో మన చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం కొండలు. అదేవిధంగా మన శంకరుని చేలో త్రిశూలం మన సిట్టింగ్ పొజిషన్లో మన శంకరుడు రూపంలో 6 భుజాలతోని మన సర్పం. అండ్ అదేవిధంగా మనం చూస్తుంటే ఫ్రెండ్స్ మన స్వామివారికి మోడల్ మొత్తం శంకరుని మోడల్లో మొత్తం ధోతి పంచ అండ్ మన కొండలు పర్వతాలు అంటే చాలా అందంగా మన శంకరుని మోడల్లో చాలా యూనిక్ అంటే యూనిక్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా విగ్రహాలు చూశారు కదా, అది ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒక బాడీ కలర్ మొత్తం అయిపోయింది. ఇది ఫస్ట్ లేన్. తర్వాత చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యూనిక్ మోడల్గా మన రెయిన్బో ఆర్ట్స్లో ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా పెండింగ్ ఉన్నాయి ఫిట్టింగ్ వరకు, ఫినిషింగ్ వరకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఫ్రెండ్స్. మన 15 ఆగస్ట్ తర్వాత మాట్లాడడం, ఇప్పుడే ఓనర్తో మాట్లాడడం జరిగింది. 15 ఆగస్ట్ తర్వాత ఈ ప్రతి ఒక్క విగ్రహం మీకు ఫినిషింగ్ అయిపోయి కలర్ వర్క్ వస్తుందంట. అండ్ అదేవిధంగా మన ఈ రెయిన్బో ఆర్ట్స్లోని ప్రతి ఒక్క విగ్రహం అవుట్పుట్ ఎలా అనిపిస్తుందో నెక్స్ట్ వీడియోలో మీరు కంపల్సరీ మా నెక్స్ట్ వీడియో చూడండి అందరికి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడొచ్చు మన ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వీడియో. అండ్ అదేవిధంగా ఇంకా చాలా అంటే చాలా యూనిక్ మోడల్ గణేశులు ఉన్నాయి. హైట్లా 12 ఫీట్స్ 15 ఫీట్స్ 20 ఫీట్స్ దాకా ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్స్ బ్లాక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందరితో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.